కొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద ఉన్నాం. ఇది హిస్టారికల్. పోయినసారి వీడియో తీసినప్పుడు చాలా మ్యాటర్ రాలేకపోయాను. ఈసారి కన్ఫామ్గా మరింత సమాచారం ఈ బౌద్ధ స్తూపాలకు సంబంధించినటువంటి మరింత సమాచారం పెడతాను. ఇక్కడ వనభోజనాలకు సంబంధించి స్తూపం చుట్టూ కొన్ని ఎకరాలు పచ్చటి వాతావరణంతో బాగుంది. సో చాలా హిస్టారికల్ ఇది. ఈ బౌద్ధ స్తూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి నేలకొండపల్లి ఖమ్మం టౌన్కి అంటే ఖమ్మం హెడ్ క్వార్టర్కి జిల్లా కేంద్రానికి సుమారుగా 25 కిలోమీటర్ల లోపు ఉంటుంది. కొంచెం ముందు నేలకొండపల్లి మండల కేంద్రానికి ఇది ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా హిస్టారికల్ ఇది. నేను బౌద్ధ స్తూపాల మీద అంటే బౌద్ధ మతంకి సంబంధించినటువంటిది ఇది. బౌద్ధ స్తూపాలకు సంబంధించి మరింత సమాచారం నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. నేను మరింత సమాచారం పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. నేను బౌద్ధ స్తూపాల బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ టూరిజం లాగానే ఉన్నది. ఇక మరింత డెవలప్ చేయొచ్చు. ఖమ్మానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు, చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. కానీ ఇటు పైన అంటే ఇది ఎక్కుతూ ఉన్నారు. అట్లా కాకుండా ఇటువైపు పెద్ద స్టాండ్ లాంటిది ఒక 20 మంది 30 మంది 40 మంది పట్టేటటువంటిది. ఇటు పక్క ప్రత్యామ్నాయంగా కరెంటు పోల్ అంత హైట్లో, అక్కడ మనకి కరెంటు పోల్ కనిపిస్తుంది కదా, అంత హైట్లో పెడితే ఇదంతా చూడటానికి ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇది జనరల్గా దీనికి మెట్లు ఏం లేకపోకుండా ఎక్కొచ్చు ఎక్కకూడదు. నేను మళ్ళీ చూస్తాను, చెక్ చేస్తాను ఈ మెట్లు ఎక్కొచ్చు ఎక్కకూడదు అనేది. బౌద్ధ స్తూపం నడినెత్తికి ఎక్కుతూ ఉన్నారు. మరి స్తూపాలకు సంబంధించి చూద్దాం మరి. అయితే ఎక్కొచ్చు ఎక్కకూడదులే, కానీ చాలామంది ఎక్కడానికి తెగ ట్రై చేస్తూ ఉన్నారు. స్కిడ్ అయి కింద పడే పరిస్థితి కూడా కనపడతా ఉంది. అందుకోసం దానివల్ల ఇబ్బంది కూడా ఉంటుంది. సో అందుకోసం నేనైతే డిస్క్రిప్షన్లో మరింత సమాచారం అయితే రాస్తాను. సో టూరిజం ప్లేస్గా టూరిజం స్పాట్గా ఉన్నప్పుడు తెగ ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. జనానికి కుతూహలం పైనే ఉందనేది. ఈ సైడు అంటే ఒక పాయింట్ కాకుండా 2 పాయింట్లలో బ్రిడ్జి లాగా ఇటుపక్క అంటే సరౌండింగ్స్లో ఇది చేయగలిగితే, ఇక్కడేమన్నా పాయింట్లో కొన్ని కట్టగలిగితే ఒక 2 వైపులైనా హైట్గా కట్టగలిగితే పైన ఉందనేది చూస్తారు. జనానికి తాపత్రయం ఉంటుంది. జనాలకి వచ్చినటువంటి టూరిస్టులు కూడా పైన ఉంది, పైన ఎట్లా ఫినిష్ చేశారనేది ఉంటుంది. సో అందుకోసం ఆ విధంగా చేయడానికి అవకాశం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తీసుకుందా నాని ఆట
పిల్లలే కాదు పెద్దలు కూడా అట్లా ట్రై చేస్తున్నారు. స్కిడ్ అయ్యి కింద పడే అవకాశాలు, కింద పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా డేంజర్ అట్లా. ఏమైనా సరౌండింగ్స్లో ఇది కట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. చూడండి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. పెద్దవాళ్ళు మరి స్కిడ్ అయ్యి కింద పడితే ఫ్రాక్చర్స్ కూడా అవుతాయి. చూడండి పిల్లలు కాబట్టి. సో అందుకోసం బౌద్ధ స్తూపం టూరిజం స్పాట్ పెట్టారు, సంతోషం. కానీ ఇటువైపు ఏదైనా కడితే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో ఎగ్జైట్మెంట్ అంటారు కదా, ఎగ్జైట్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి ఉత్కంఠ అనేది తీరుతుంది. చూడండి మళ్ళీ ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఆగుతారు? యంగస్టర్స్, టీనేజర్స్ చూద్దామని వచ్చారనుకోండి, వాళ్ళు ఎక్కకుండా ఆగరు. చేతులు దెబ్బ తగిలిన, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ అయినాయి. చూడండి ఉద్యమం చివరికి సక్సెస్ అయ్యారు. అది ఒక భాగం. స్కిడ్ అయ్యి కింద పడితే సో ఏదైనా పెడితే మెట్లు కట్టాలి, లేకపోతే ఇటు పక్కన ఏమైనా ఇది చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇది నేను డిస్క్రిప్షన్లో మరింత సమాచారం రాస్తాను.